రిట్ పిటిషన్ వెనక్కి, పోలవరం నల్లమల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతోనే తెలంగాణ నిర్ణయం, సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం. ఇజ్జది పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో వేయాల్సినటువంటి పిటిషన్ రిట్ పిటిషన్ కాదు. ఈ రిట్ పిటిషన్ ఎందుకు వేస్తా ఉన్నాయా, సివిల్ సూట్ వేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. అయితే నువ్వు రిట్ పిటిషన్ వేసిన వెంటనే నువ్వు ఆంధ్రాకు సహకరిస్తున్నావు, వాళ్ళు కట్టేటువంటి పోలవరం నల్లమల సాగర్కి నువ్వు సహకరిస్తున్నావు అనేది అర్థమైపోతా ఉన్నది. దీన్ని నేను చెప్పడం కాదు, ఇక్కడ ప్రతిపక్ష నేత అయినటువంటి హరీష్ రావు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరోక్షకంగా సహకరించాలి, కోర్టు సైతం కూడా వీళ్ళు వేసేటువంటి రిట్ పిటిషన్ కొట్టేయాలి అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు అంత పెద్ద లాయర్లు ఉంటారు, పెద్ద లాయర్ ఢిల్లీలో వాదించేటువంటి పెద్ద లాయర్లు ఉంటారు ఈ రేవంత్ రెడ్డి దగ్గర. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఒక ముఖ్యమంత్రివి, న్యాయ సలహాలు తీసుకోవాలి ఏం జరగబోతా ఉందనేది. ఇంత పెద్ద ప్రాజెక్టు సంబంధించిన విషయంలో జల వివాదంలో నువ్వు నామమాత్రం రిట్ పిటిషన్ వేసి ఏందన్నట్టు, నువ్వు పెద్ద అపోలో యశోద లాంటి దాంట్లో శాస్త్రచికిత్స చేయాల్సినటువంటి దానికి ఇప్పుడు నువ్వు ఆర్ఎంపీ దగ్గరికి పోయి వైద్యం చేసినట్టు ఉన్నది కదా. నువ్వు ఏం చేయాల్సినటువంటి నువ్వు అవసరం ఉండే, నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆలోచించాలి కదా. సో దీనిపైన సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం తీసుకున్నదట. సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం, సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం, త్వరలో దాఖలు చేస్తామన్న రాష్ట్ర సర్కార్, నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. మీరు చేసినట్టే ఉన్నదిగా, ఇప్పుడు చేస్తే ఇప్పుడు అయిపోయిందిగా, ఇంకా కొనసాగిస్తారు. మార్గదర్శకాలన్నీ ఉల్లంఘించిన ఏపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నేడు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం. ఇక ముందుకే మీరు అనుకునేది కదా అయ్యేది, మళ్ళీ ముందుకెళ్ళేది వెనక్కొచ్చుడేది. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ జల వివాదం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నందున ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్గా దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో సివిల్ సూట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి చెప్పగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బగ్జీలతో కూడిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ 1979-80లో గోదావరి నది జల వివాదాల ట్రిబ్యునల్ ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ పోలవరం ప్రాజెక్టుకు గోదావరి జలాల్లో 484.5 టీఎంసీల మేరకే అనుమతించిందని తెలిపారు. వరద జలాల పేరుతో ఈ ప్రాజెక్టు నుంచి ఏమాత్రం అదనంగా నీటిని మళ్లించినా ఉపయోగించినా అది ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ఏపీ మౌలిక సదుపాయాలు నిర్మిస్తుందని చెప్పారు. దీనివల్ల తెలంగాణ వాటకు నష్టం కలుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఏపీ విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నది జలాల నిర్వహణ బోర్డులు, జలశక్తి మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, అఫెక్స్ కౌన్సిల్, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి తగిన అనుమతులు పొందాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కానీ వీటన్నిటిని ఏపీ ఉల్లంఘించిందని తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90/1/4 ప్రకారం తగిన అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే సరైన అథారిటీ అని అభిషేక్ సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు సవరణలు చేసే అధికారం ఏపీకి ఏమాత్రం లేదన్నారు. 2019లో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అమలుకు నిర్ణయించిన సాధారణ నిబంధనలను కూడా ఉల్లంఘించారని సింఘ్వి తెలిపారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి, కృష్ణా బోర్డులు, జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా ఏపీ ఏకపక్ష చర్యను తీవ్రంగా విమర్శించాయని గుర్తు చేశారు. నిజానికి సివిల్ సూట్ ద్వారా ఈ జల వివాదాన్ని పరిష్కరించాలన్న విషయంలో ఎలాంటి వివాదం లేదని, కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం కూడా ఈ రిట్ పిటిషన్ను విచారించవచ్చునని వాదించారు. ముల్లా పెరియార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వ కేసులో పేర్కొన్నట్లు ఇది జల వివాదం కాదని, చట్టాల ఉల్లంఘన అయినందున ఈ పిటిషన్ను విచారించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకపక్షంగా నది జలాల వల్లింపుపై ఆర్టికల్ 32 ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని ఒడిశాకు సంబంధించిన కేసులో కూడా అభిప్రాయపడ్డారని గుర్తు చేసింది. ఏకపక్ష పోలవరం నల్లమల సాగర్ నిర్మాణం జరపకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ ఉల్లంఘన జల వివాదం కిందకు వస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకతో కూడా దీనికి సంబంధం ఉందని, అయితే ఇది కేవలం చట్టాలే కాదు, ఇది జల వివాదం కిందకి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ రిట్ పిటిషన్ తోటి సాధ్యం కాదు, ఇది మీరు తీసుకుపోయి దీన్ని సివిల్ సూట్గా కేసు వేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీనిపైన నేడు సీఎం రేవంత్ సమీక్ష చేయబోతా ఉన్నాడట.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు ఈ కేసుపై అధికారులు కసరత్తు చేసి రిట్ పిటిషన్ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ అయ్యే దాఖలు చేయగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని, దాంతో ఒరిజినల్ అప్లికేషన్ అంటే ఓఏ వేసుకోవడానికి స్వేచ్ఛనివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి మీరు వెనకకి తీసుకోలేదు, ఇది చెల్లదంటే మీరు వెనకకి తీసుకొచ్చుకున్నారు. మీరు వేసే ముందే ఒకటి అవగాహన ఉండాలి కదా, ఇది చట్టం కిందికి వస్తుందా జల వివాదం కిందికి వస్తుందా ఏందనేది మీకు అవగాహన ఉండాలి. ఇది అవగాహన లేకుండా పోయి రిట్ పిటిషన్ వేస్తారు. రిట్ పిటిషన్ అంటే వీళ్ళు వెనక్కి తీసుకున్నారు, ఇది చెల్లదు బాబు మీరు వేసుకున్నట్టయితే ఉంటే ఈ రిట్ పిటిషన్ను ఇది చెల్లది కాబట్టి మీరు వేసుకున్నట్టయితే ఉంటే ఇది సివిల్ సూట్గా వేసుకోండి కేసు అని చెప్పేసి అంటే మీరు వెనక్కి తీసుకున్నారు తప్పించి మీదేదో ఇది పనికిరాదు కాబట్టి మేము ముందే గ్రహించని తీసుకున్నామన్నటువంటిది ఇది కాదు. సో దానిపైన ఇవాళ తీసుకున్నట్టు రేపు ఏం చేయబోతా ఉన్నాం, దీనిపైన ఒక పక్కన సుప్రీంకోర్టు సైతం కూడా మనల్ని పనికిరాని రిట్ పిటిషన్ అని చెప్పేసి వెనక్కి పంపింది. మరి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం అయితే ఇక సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్ ద్రోహబుద్ధి బట్టబయలు ఇదే విషయంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో గురువైనటువంటి చంద్రబాబుకు సహకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక డ్రామా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి పోలవరం నల్లమల సాగర్కు సహకారం, కాంగ్రెస్ సర్కార్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం, నీటి హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీరు చేసినటువంటి దుర్మార్గ పనులు కూడా చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. మీరు జలాలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి పంపకాల విషయంలో ద్రోహం చేసినటువంటి మొట్టమొదటి దుర్మార్గులు ఎవరంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు అని చెప్పుకోవచ్చు. మనం కృష్ణా జలాలు గోదావరి జలాల్లో ఉన్నటువంటి మనకొచ్చేటువంటి వాటాన్ని సైతం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వాళ్ళకి ఇంకా సహకరించలు తప్పించి దానిపైన పోరాటం చేయలేదు. సో వీళ్ళు ఏమైనా తక్కువ తిన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళది తక్కువ లేదు. వీళ్ళు తూతు మంత్రంగా నేను కొట్టాడు చేస్తే మీరు ఏడ్చినట్టు చేయరు అంతే. ఈ పిటిషన్లతో కాలయాపన చేయాలా, వాళ్ళకు పరోక్షకంగా సహకరించాలన్నటువంటి ఆ ఉద్దేశమే కనపడతా ఉన్నది. సో ఈయన మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నది, కానీ ముందుగా మీరేం చేస్తారనేది కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీ పైన కూడా ఉన్నది. విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నల్లమల సాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షకంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే చేతగారి కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారదత్తం చేసి తెలంగాణకు ఆయన చేస్తున్న చారిత్రక ద్రోహం ఇదని ఆరోపించారు. మరి మీ మామ చేసింది ఏంటో మీ మామను ఒకసారి గుర్తించు. మామ ఉన్నటువంటి 299 టీఎంసీలకి ఎందుకు సంతకం పెట్టొచ్చు? ఇక్కడ మనకు రావాల్సినటువంటి నీటి వాటాల పైన అక్కడికి ఏపీకి పోయి చేపల పులుసుతోని తినొచ్చి మరి మత్తులో ఉన్నవా మర్చిపోయినవా అర్థం కాక మీరు రతనాల సీమ చేస్తారు, రాయలసీమను రతనాల సీమ చేస్తాం మేము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నీటిని అంతా కూడా జగన్తో కుమ్మక్కైపోయి రోజు ఇంట్లో భోజనం చేసి సంతకాలు పెట్టుకొచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు మామ, ఎందుకు అట్లా చేసినావు అని చెప్పేసి మీ మామను కూడా అడగాలి. సో మీ మామని అడిగి ఇక్కడ కూడా అడగాలి. ఈయన చేస్తున్నటువంటి ద్రోహం పైన కూడా మీకు బాధ్యత ఉన్నది, మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఉన్నది. కానీ అంతకంటే ముందు మీరు చేసినటువంటి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతన్నాలకి చేసినటువంటి ద్రోహం గురించి కూడా మరొకసారి కూడా మీరు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ మామను కూడా అడుగు. రిట్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకునేందుకు ఏపీకి గడువు ఇవ్వడమేనన్నారు. ఏపీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏళ్లు గడిచినా ముగియని కథేనని, ఈలోపు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీళ్లను తరించుకుపోతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్ సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తుందన్నారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న సీఎం మాటలు ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుతో దోస్తి కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు.
తెలంగాణకు ద్రోహం చేస్తుంటే రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రాష్ట్ర నీటి హక్కుల కోసం పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు తప్పు చేయబోతుందేమో కాంగ్రెస్ పార్టీ, గతంలో తప్పు చేసిందేమో బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు తప్పులను కూడా కనీసం ప్రజల ముందుకు పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఒక్క ప్రకటన బీజేపీలో ఇలా కేంద్రం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి రిట్ పిటిషన్ల పైన కానీ ఏపీ ప్రభుత్వం జలదోపిడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ కూడా మాట్లాడట్లేదు బీజేపీ. ఎందుకు మాట్లాడట్లేదు బీజేపీ ఇక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు బీజేపీ పార్టీతో ఉన్నాడు కదా, బీజేపీ పార్టీతో ములాఖాత్ అయి ఉన్నారు కదా వీళ్ళంతా. కాబట్టి ఇక్కడ వాళ్ళు నీటిని తరలించుకొని పోయినా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రలో వచ్చి మళ్ళీ అగ్గి చేసినా కానీ ఇప్పుడు బీజేపీలు మాట్లాడరు. ఎందుకు మాట్లాడను? వాళ్ళ ప్రయోజనం ముఖ్యం ఇక్కడ బీజేపీలు. ఇలా ఆ రోజు నీళ్ళ దోపిడీ ఏపీ చేస్తూ ఉంటే సప్పుడు చేయలేదు బీఆర్ఎస్. ఇలా దొంగే ముందరికి వచ్చి దొంగే అని చెప్పేసి వాళ్ళు జబ్బలు జరుచుకుంటా మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పేసి మీరు ఎట్లా రిట్ పిటిషన్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రేపు మాపో ఏపీకి నీటిని తరలించుకుపోయేటువంటి విషయంలో సహకరించేందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏం మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరి వారి స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు కానీ, పంపకాలు కానీ, జలాలు కానీ ఇలా రైతన్నల నోట్లో, తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టేటువంటి విధంగానే ఇలా ప్రజాప్రతినిధులు మారిలనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఆ రోజు కేసీఆర్ అట్టే చేసి ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చేయబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సంక్రాంతి వేళ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటే పెద్ద గొప్పగా జరుపుకుంటారు కదా, కాబట్టి సంక్రాంతిగా రేవంత్ రెడ్డి ఒక పెద్ద గిఫ్ట్ను ఇచ్చిండు, రిట్ పిటిషన్ వేసి. అది కూడా కోర్టులో అది వీగిపోయింది అనేది హరీష్ రావు మాటల్లో అర్థమవుతా ఉన్నది.